హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టీసీసీకి సంబంధించిన 2024 హయ్యర్ గ్రేడ్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి డ్రా ద పర్స్పెక్టివ్ వ్యూ ఆఫ్ ఎ మెమోరియల్ పెడిస్టిల్ విత్ ద గివెన్ ప్లాన్ అండ్ ద elevation of it inclined at an angle of 45 degrees. So from the picture plan, the station point is 18 meters away from the picture plan and the eye level is 11 meters from the ground line and all the construction lines are to be shown clearly. Okay, 1/2 sheet of drawing sheet is given. ఇక్కడ చూస్తే స్టేషన్ పాయింట్ నుంచి 18 మీటర్స్ పిక్చర్ ప్లాన్ అనేది ఉండాలి అండ్ 11 ఐ లెవెల్ లైన్ వచ్చేసి 11 మీటర్స్ ఫ్రమ్ గ్రౌండ్ లైన్ నుంచి అయితే ఉండాలి. గ్రౌండ్ లైన్ నుంచి 11 మీటర్స్ ఐ లైన్ అండ్ స్టేషన్ పాయింట్ నుంచి 18 మీటర్స్ ప్లాన్. సో మనకు 48 డిగ్రీస్ యాంగిల్ అయితే ఇక్కడ స్టేషన్ పాయింట్ నుంచి 18 సెంటీమీటర్స్లో పిక్చర్ ప్లాన్ అనేది గీయాలని చెప్పాడు అండ్ గ్రౌండ్ లైన్ నుంచి 11 మీటర్స్లో మనకి ఐ లెవెల్ అయితే డ్రా చేసుకోమని చెప్పాడు అండ్ 45 డిగ్రీస్ యాంగిల్లో మన ప్లాన్ అయితే తీసుకుంటాం. అది ఎట్లా 8 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అండ్ ఇటు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అండ్ 2 సెంటీమీటర్స్. ఓకే, అండ్ ఇది సైడ్ ఎలివేషన్ వచ్చేసి మనకి 8 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్ అండ్ బాక్స్ వచ్చేసి మనకి 8 సెంటీమీటర్స్లో ఉంటుంది. ఈ బాక్స్ వచ్చేసి ఈ లేయర్ వచ్చేసి మనకి 6 సెంటీమీటర్స్లో, ఈ లేయర్ వచ్చేసి మనకి 4 సెంటీమీటర్స్లో ఉంటుంది అండ్ ఈ లేయర్ వచ్చేసి వాళ్ళు మిస్టేక్లో 4 ఇచ్చారు. సో దిస్ ఇస్ 6 అంటే దీనికి ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది 6 అయితే ఇది కూడా 6 అవుతుంది కదా. సో ఈ 6 సెంటీమీటర్స్. సో హైట్ వచ్చేసి మనకి 1 సెంటీమీటర్ అండ్ 4 సెంటీమీటర్స్ అండ్ 1 సెంటీమీటర్స్. ఓకే, మనకి పేపర్లో వచ్చేసి కింద డైరెక్ట్ స్టేషన్ పాయింట్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు మనం. సో కింద షీట్ని మెజర్ చేసుకోండి. ఇప్పుడు మనకి 18 సెంటీమీటర్స్ అన్నాడు. 18 సెంటీమీటర్స్ అండ్ ఇది 8 సెంటీమీటర్స్ కాబట్టి ఒక 8+లో ఒక 10 సెంటీమీటర్స్లో మనకి షీట్ ఉండాలి పైన. ఓకే, లాస్ట్ నేను ఇదే 2024 పేపర్ నేను ఎగ్జామ్ రాశాను కాబట్టి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ ప్లాన్ అనేది వెళ్ళిపోయింది పైకి, అంటే బార్డర్ దాటేసి పైకి వెళ్ళిపోయింది అనమాట. సో పేపర్. సో అందుకే ముందే మనం కింద మెజర్మెంట్ తీసుకోండి, చూసుకోండి షీట్ ఎంత ఉంది, షీట్ బట్టి మన ప్లాన్ అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు షీట్ మనకి చిన్నగా ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ మనకి 18 సెంటీమీటర్స్ అంటే 18 సెంటీమీటర్స్ +6 + 8 ప్లస్ ఉంది కాబట్టి మనం 10 అనుకుందాం ఎగ్జాక్ట్గా. ఒక 10 అంటే 28 అంటే ఒక 28+లో ఉండాలి మనకి షీట్ హైట్లో. సో ఎట్లా అంటే ఇప్పుడు షీట్ ఒకవేళ 28 సెంటీమీటర్స్ లేకపోతే అప్పుడు మనం 1 మీటర్ = 0.5 సెంటీమీటర్స్లో తీసుకుంటాం అనమాట. ఇఫ్ షీట్ మనకి ఈ ప్లాన్ ప్రకారం 18, 20, 28లో వచ్చింది, మనకి 28+ ఉంది మనకి. సో అప్పుడు మనం 1 మీటర్ = 1 సెంటీమీటర్ తీసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ 1 సెంటీమీటర్ ఈజీ, బట్ మన ప్లాన్ అందులో ఫిట్ అవ్వాలి. మనకి ఇచ్చిన పేపర్లో మన ప్లాన్ ఫిట్ అవ్వాలి. సో మన ప్లాన్ అందులో ఎగ్జాక్ట్గా రావాలి అంటే మనం ముందే ఎన్ని మీటర్స్ ఎంత అనేది మనం చూసుకోవాలి. 18 వేసి 8 కాబట్టి ఒక 10+ వేసుకుందాం అంటే 28+ పెట్టుకుంటాం. సో 28+లో మనకి షీట్ ఉంది అంటే మనం 1 మీటర్ = 1 సెంటీమీటర్ తీసుకుందాం. ఒకవేళ 28 లేదు, దెన్ వీ హ్యావ్ టు టేక్ 1 మీటర్ = 0.5. అంటే ఇప్పుడు ఇట్లా ఇక్కడ 0.5 వస్తుంది. 8 అంటే హాఫ్ చేస్తే 4, 6 అంటే 3, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 6 అంటే సెంటీమీటర్స్, ఇది మీటర్స్లో ఉంది, మనం సెంటీమీటర్స్లో తీసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ 4, 3, 2. ఇప్పుడు మనం 1 మీటర్ = 1 సెంటీమీటరే చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ కింద ఒక 0.5 బార్డర్ వదిలేస్తున్నాను అండ్ ఒక లైన్ అయితే గీస్తున్నాను. అంటే నా షీట్ ప్రకారం నాకు 0.5 బార్డరే మాత్రమే వస్తుంది, ఇంకా ఎక్కువ తీసుకుంటే నేను అది డ్రా చేయలేను కాబట్టి. ఓవరాల్ షీట్ వచ్చేసి నాకు 44 ఉంది, 22 తీసుకుంటున్నాను మిడిల్ పాయింట్. ఇప్పుడు మనం దీన్ని స్టేషన్ పాయింట్ అని చెప్పి ఎంత 18 సెంటీమీటర్స్ అని చెప్పాడు. సో మనం 18 సెంటీమీటర్స్ హైట్లో పీపీ లైన్ని డ్రా చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కింద 2 సెంటీమీటర్స్లో ఒక గ్రౌండ్ లైన్ అయితే తీసుకున్నాం. 2 సెంటీమీటర్స్ అంటే 2 అయినా తీసుకోవచ్చు, 1.5 అయినా తీసుకోండి. ఓకే, అంతకుమించి 3 అయితే తీసుకుంటే మళ్ళీ మనం క్లియర్గా ఉండదు. 2 or 0.5. ఓకే, నేనైతే 2 తీసుకుంటున్నాను బికాస్ స్టేషన్ పాయింట్కి కొంచెం నార్మల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కాబట్టి స్టేషన్ పాయింట్ లైన్. సో స్టేషన్ పాయింట్ నుంచి ఒక స్ట్రేట్గా ఒక లైన్ అయితే తీసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి సివిఆర్ అండ్ ఈ లైన్ వచ్చేసి మనకి పివిఆర్ అండ్ మనకి 11 సెంటీమీటర్స్ ఐ లెవెల్ అని చెప్పారు. సో మనం 11 సెంటీమీటర్స్లో పాయింట్స్ అయితే పెట్టుకొని 11 సెంటీమీటర్స్
ఓకే 11 సెంటీమీటర్స్లో మనం లైన్ పీవీఆర్. మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి, లాస్ట్లో అన్ని లేబులింగ్ అయితే చేసుకోండి. రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మనం ఎలివేషన్ అయితే డ్రా చేసుకుందాం. One centimeter height, 8 centimeters and 1 centimeter height. నెక్స్ట్ వచ్చి మనకి 6 సెంటీమీటర్స్ కాబట్టి ముందే పాయింట్స్ అయితే పెట్టుకున్నాం. 1 సెంటీమీటర్ హైట్, 4 centimeters నెక్స్ట్. దిస్ ఇస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లేయర్ వచ్చేసి మనకి 4 సెంటీమీటర్స్ హైట్ కాబట్టి 4 సెంటీమీటర్స్ హైట్. నెక్స్ట్ మనకి 6 సెంటీమీటర్స్, ఈ ఫోర్త్ లేయర్ వచ్చేసి మనకి 6 సెంటీమీటర్స్. సో 6 సెంటీమీటర్స్లో లైన్ అయితే తీసుకున్నాం అండ్ 1 సెంటీమీటర్ హైట్. 8 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ అండ్ 6 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్. ఓకే మేడం, ఇక్కడ కూడా మనం లేబులింగ్ అయితే వేసుకుందాం. సారీ, ఫ్రమ్ స్టేషన్ పాయింట్ కాబట్టి 18 సెంటీమీటర్స్, గ్రౌండ్ లైన్ వరకే కాబట్టి 11 సెంటీమీటర్స్. ఓకే, 45 degrees యాంగిల్ అయితే మనకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు కాబట్టి 45 degrees యాంగిల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 6 సెంటీమీటర్స్, ఈ యాంగిల్తో 6 సెంటీమీటర్స్ అయితే పెట్టుకున్నాం. 8 సెంటీమీటర్స్. ఓకే, సో 8 సెంటీమీటర్స్, 45 degrees యాంగిల్, 6 సెంటీమీటర్స్. ఓకే, మీరు కంపాస్తో ఆర్క్స్ గీసేస్తే సరిపోతుంది, లేదంటే ప్రొట్రాక్టర్ యూస్ చేసి 90 degreesలో వేసుకోండి. అదే కంపాస్ అయితే మనకి ఇటు సైడ్ నుంచి 6 అండ్ ఇటు సైడ్ నుంచి 8. ఓకే, రైట్ సైడ్ ఆర్క్స్ గీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకు ఎడ్జ్కి వచ్చేసింది. సో మీ షీట్ని ఏమంటారు, మ్యాక్సిమం ఇది A3 కొంచెం చిన్నగా ఉంటుంది, అది 1/2 అనేది కొంచెం A3 కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి యూ కెన్ డూ ఇట్. ఓకే, కానీ నేను కింద ఎక్కువ డౌన్ సైడ్ ఎక్కువ బార్డర్ తీసుకోవడం వల్ల నాకు పైన ఎలివేషన్ అనేది మిస్ అయిపోయింది. 2024లో ఎగ్జామ్లో చేసిన మిస్టేక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గానే బాక్సెస్ అయితే కొట్టుకున్నాం. వెయిట్ సో ఎగ్జాక్ట్గా మనకి ఏమీ రాదు, జస్ట్ నార్మల్గా మెజర్ చేసుకొని గీసేసాను. ఇది 6 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్, 4 సెంటీమీటర్. ఓకే, దిస్ ఇస్ అవర్ ప్లాన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి గ్రౌండ్ లైన్, స్టేషన్ పాయింట్, గ్రౌండ్ లైన్, ఐ లెవెల్ లైన్, పిక్చర్ ప్లాన్ and PVR line, CVR means center visual ray, and plan, elevation. Okay, so next take your protractor 45 degrees angle, 45 degrees angle, ఇటు కూడా 45 degrees angle PP లైన్కి టచ్ అయ్యే వరకు మనం డ్రా చేసుకోవాలి. PP లైన్ ఈజ్ 18 సెంటీమీటర్స్ కాబట్టి మనకి ఇలా లాంగ్. సో దిస్ ఇస్ PP2 అండ్ దిస్ ఇస్ PP1. కిందకి స్ట్రెయిట్ లైన్, ఐ లెవెల్ లైన్ టచ్ చేయండి. దిస్ ఇస్ వానిషింగ్ పాయింట్ 2. Do the same thing on the left side. This is vanishing point 1, and the vanishing point 1 and vanishing point అనేవి సెంట్రల్ పాయింట్కి అటాచ్ చేద్దాం.
విచ్ ఇస్ ఆన్ గ్రౌండ్ లైన్. ఓకే, సెంట్రల్ పాయింట్ అనేది ఎక్కడ ఉంది? గ్రౌండ్ లైన్లో ఉంది. థర్డ్ స్టెప్ అయితే అయిపోయింది. ఓకే, సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఈ ఏదైతే లైన్ ఉందో 4 సెంటీమీటర్ లైన్ రైట్ కిందకి ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ మనకి పాయింట్ ఎగ్జాక్ట్గా ఒక పీపీ లైన్ మీద ఒక పాయింట్ వస్తుంది కదా, దాన్ని విజువల్ రే ఈ విజువల్ పాయింట్కి డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో ఆడ వరకు అటచ్ వరకు డ్రా చేయండి. ఇది మెజర్మెంట్ లైన్ 1. ఓకే, నెక్స్ట్ ఇది ఒక డ్రా చేశాక నెక్స్ట్ ఇదే పాయింట్కి వెళ్ళండి. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ ఈ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ స్కేల్ ఇక్కడ ఎండ్ పాయింట్ నుంచి స్టేషన్ పాయింట్కి స్కేల్ని అయితే ప్లేస్ చేసి ఈ పీపీ లైన్ టచ్ అయ్యే వరకు మాత్రమే డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఎండ్ కూడా స్కేల్ని ప్లేస్ చేసి స్టేషన్ పాయింట్ నుంచి ఇక్కడికి పీపీ లైన్ టచ్ అయ్యే వరకు మాత్రమే డ్రా చేయండి. నెక్స్ట్ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కిందకి వానిషింగ్ పాయింట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టచ్ అయ్యే వరకు మాత్రమే డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఓకే ఈ పాయింట్ వరకు. ఇప్పుడు ఈ లైన్ తీసుకున్నాక ఈ లైన్స్ అయితే తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఈ 1 సెంటీమీటర్ లైన్ ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ ఇది 1 నెక్స్ట్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకి 4 సెంటీమీటర్స్ కాబట్టి 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ లేయర్ 1 సెంటీమీటర్. ఓకే, సో మనం ముందు ప్లేస్ చేసుకున్నాం. ఈ ఫస్ట్ లేయర్ అనేది ఈ 4 సెంటీమీటర్స్ లైన్ మెజర్మెంట్ లైన్ 1కి టచ్ అయ్యే వరకు మనం డ్రా చేసుకుందాం ఫస్ట్ లేయర్. ఓకే, సో ఇక్కడ 2 పాయింట్స్ అయితే వచ్చేసినాయి కదా, ఈ పాయింట్ని ఫస్ట్ ఇటు డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనకి. ఇప్పుడు ఈ 1 సెంటీమీటర్ లైన్ ఉంది. ఈ పాయింట్ని ఇప్పుడు ఇక్కడ నుంచి గీసిన తర్వాత మనకు పీవీఆర్ లైన్ మీద ఇంకో పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ని ఫస్ట్ వానిషింగ్ పాయింట్ 1 వానిషింగ్ పాయింట్ 2 చేసిన తర్వాతకి మనం ఈ మెజర్మెంట్ లైన్ 1 నుంచి గీసిన వానిషింగ్ పాయింట్ 1తో పీవీఆర్ మీద వచ్చిన ఒక పాయింట్ అవుతుందో అది వానిషింగ్ పాయింట్ 2కి ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, నౌ మనకి ఈ 1 సెంటీమీటర్ లైన్ అయితే వచ్చేసింది చూడండి. సో ఇదైతే 1 సెంటీమీటర్ లైన్ ఏదైతే ఉందో ఈ ఎండ్ని వానిషింగ్ పాయింట్ 1తో ఇటు సైడ్ది 1 సెంటీమీటర్ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం వానిషింగ్ పాయింట్ 2కి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు, క్లియర్ కదా? ఇక్కడ 1 సెంటీమీటర్ లైన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ వచ్చిన పాయింట్ని PV1కి, ఇటు సైడ్ 1 సెంటీమీటర్ లైన్ ఏదైతే ఉందో PV2కి డ్రా చేసుకుందాం. ఓకే, సో లెట్ మీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే డ్రా చేసుకున్నాం. మనకు ఒక లేయర్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ 2 సెంటీమీటర్స్ లైన్ కూడా మనం కిందకి ఎక్స్టెండ్ చేసుకున్నాం. చేసినప్పుడు మనకి ఇక్కడ పాయింట్ వస్తుంది. ఈ లైన్ ఏదైతే ఉందో వానిషింగ్ పాయింట్ 1 వరకు వానిషింగ్ పాయింట్ లైన్ వరకు గీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ ఎండ్స్ ఇది ఈ ఎండ్ అండ్ ఈ ఎండ్ ఏదైతే ఉందో వీటిని మనం స్టేషన్ పాయింట్కి స్కేల్ అయితే ప్లేస్ చేసి కిందకి పీపీ లైన్ వరకు టచ్ చేసి దాని తర్వాతకి దాన్ని స్ట్రెయిట్ లైన్ కిందకైతే ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ వరకు ఈ లాస్ట్ లైన్ వరకు ఓన్లీ. నెక్స్ట్ ఇది కూడా స్టేషన్ పాయింట్కి ప్లేస్ చేసి పీపీ లైన్ వరకు డ్రా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఇలా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఓకే, ఈ లైన్ వరకు మాత్రమే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. సో నెక్స్ట్ లేయర్ని మనం ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ లేయర్ 1 సెంటీమీటర్ లేయర్ ఇక్కడ మనం ఈ 1 సెంటీమీటర్ అండ్ దిస్ ఇస్ 1 సెంటీమీటర్ కదా, ఆ 1 సెంటీమీటర్ ఈ మెజర్మెంట్ లైన్ 2కి టచ్ అయ్యే వరకు డ్రా చేసుకున్నాం. ఓకే, ఇక్కడ టచ్ అయింది అండ్ ఈ M2ని వానిషింగ్ పాయింట్ 1కి మాత్రమే ఎక్స్టెండ్ చేద్దాం. తర్వాత ఇక్కడ వచ్చిన పాయింట్ని వానిషింగ్ 2కి. ఓకే, 1 సెంటీమీటర్ లైన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని కూడా వానిషింగ్ పాయింట్ 1కి వానిషింగ్ పాయింట్ 2కి. ఓకే, M1 M2 2 పాయింట్స్ వచ్చినాయి. 3 MPVR లైన్ పైన ఒక పాయింట్, M1 ఒక మీద పాయింట్, M2 మీద ఒక పాయింట్ వచ్చింది. సో
M1ని వ్యానిషింగ్ పాయింట్ 1 వ్యానిషింగ్ పాయింట్ 1 వ్యానిషింగ్ పాయింట్ 2కి డ్రా చేసాం. M2ని వ్యానిషింగ్ పాయింట్ 1కి డ్రా చేసిన తర్వాత వచ్చిన పాయింట్తో మళ్ళీ వ్యానిషింగ్ పాయింట్ని వ్యానిషింగ్ పాయింట్ 2కి డ్రా చేసాం. నెక్స్ట్ ML1తోని వ్యానిషింగ్ పాయింట్ 1కి డ్రా చేసి ఇక్కడ వచ్చిన పాయింట్ని వ్యానిషింగ్ పాయింట్ 2కి డ్రా చేయాలి. ఓకే, అప్పుడు ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో ML1 ఇది ML1 పాయింట్ నుంచి ML1 ఇది కూడా ML1 కదా. సో E1 సో ఈ టూ లైన్స్ని మనం ఒక లేయర్. సో ఇక్కడ వచ్చిన ఒక పాయింట్ వ్యానిషింగ్ పాయింట్ 1 అండ్ ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. సో ఇది ML1 నుంచి వచ్చిన పాయింట్, ఇది ML1 నుంచి వచ్చిన పాయింట్ ఇది కూడా. సో ఈ పాయింట్ ఎండ్ ఇక్కడైతే టచ్ అయిందో ఈ లైన్ దీన్ని మళ్ళీ వ్యానిషింగ్ పాయింట్ 2కి. ఓకే, సో మనకి ఇంకో లేయర్ అయితే వచ్చేసింది. సో దిస్ ఇస్ అవర్ లేయర్. లైక్ వెయిట్ అ మినిట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకో 2 సెంటీమీటర్స్ ఈ స్మాల్ బాక్స్ ఏదైతే ఉందో స్టేషన్ పాయింట్ నుంచి స్కేల్ని ప్లేస్ చేసి ఈ పీపీ లైన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేస్తాం వ్యానిషింగ్ పాయింట్ వరకు. తర్వాత మళ్ళీ ఈ పాయింట్ ఏదైతే ఉందో మళ్ళీ స్టేషన్ పాయింట్కి ప్లేస్ చేసి కిందకి ఎక్స్టెండ్ చేసి సమ్ టైమ్స్ ఇట్ విల్ ఇలా మింగిల్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో దాన్ని ఇలా మింగిల్ కాకుండా చూసుకోండి. సో let me take ఇలా మింగిల్ కాకుండా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి బాక్స్ని అయితే. ఓకే, మింగిల్ అయినా కూడా పర్లేదు, నాట్ ఏ ప్రాబ్లం. కానీ వాళ్ళకి మనం లైన్స్ ఏమేమి గీసాం అనేది క్లియర్గా వాళ్ళకి కావాలి కాబట్టి సో మనం కొంచెం ఎక్స్టెండ్ అయితే చేసుకున్నాం కాబట్టి కొంచెం సైడ్స్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చిన పాయింట్ని మనం కిందకైతే ఎక్స్టెండ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ లేయర్స్ ఏమి లేవు అండ్ ఎడ్జెస్ కూడా ఏమీ లేవు. సో బట్ మనం ఇంకా 2 లేయర్స్ వేయాలి. సో ఈ 2 లేయర్స్ మనం ఎంత 4, 5, 6 సెంటీమీటర్స్ ఉంది కదా మనకి. మనం ముందే 6 సెంటీమీటర్స్ అయితే పెట్టుకున్నాం. సో ఆ 6 సెంటీమీటర్స్ని దీన్ని సేమ్ M2కి టచ్ చేసాం కదా, దీన్ని కూడా M2కి టచ్ చేద్దాం. ఓకే, M2 హియర్. ఓకే, సారీ M2కి పెట్టాం కాబట్టి సో ఈ పీవీఆర్ లైన్ది వ్యానిషింగ్ పాయింట్ 1 వ్యానిషింగ్ పాయింట్ 2. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఇంకో లేయర్ అవుతుంది కదా, దాన్ని కూడా 1 సెంటీమీటర్ పాయింట్ ముందే పెట్టుకున్నాం మనం. 1 సెంటీమీటర్ పాయింట్ అయితే గీసేసుకున్నాం. ఓకే, ఈ 1 సెంటీమీటర్ పాయింట్ని వ్యానిషింగ్ పాయింట్ 1 వ్యానిషింగ్ పాయింట్ 2. సో మీరు చూసేస్తే ఇక్కడ మనకి 6 సెంటీమీటర్స్ది. సో మన 6 సెంటీమీటర్స్ లైన్ బాక్స్ ఏదైతే ఉంది ఇది. సో దిస్ ఇస్ అవర్ 6 సెంటీమీటర్ లైన్. సో ఈ లైన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఇది ఎడ్జ్. సో ఇది వచ్చింది పాయింట్ అండ్ ఇది 6 సెంటీమీటర్ లైన్ ఉన్నది. అంటే ఈ 6 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్ కదా. సో 6 సెంటీమీటర్ 4 సెంటీమీటర్స్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఆపోజిట్ ఈ పాయింట్ని ఆపోజిట్ ఈ పాయింట్ని వ్యానిషింగ్ పాయింట్ 1. ఓకే, కింద లేయర్ మాత్రమే మనకి 8 సెంటీమీటర్. ఈ మిగతా 2 లేయర్స్ అనేవి 6 సెంటీమీటర్స్. మధ్యలో వచ్చేసి 4 and 2. సో మనం ఇక్కడ 4 చూసుకుంటే ఇక్కడ ఉంది 4ది. సో ఈ 4ని హైలైట్ అయితే ఇది ఈ 2 సెంటీమీటర్ లైన్ ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు. సో మనకి లేయర్స్ అయితే వచ్చేసినాయి. ఓకే, ఈ లేయర్ అయితే మనకు వచ్చేసింది.
ఇక్కడ 1 సెంటీమీటర్ అని పెట్టి మళ్ళీ ఇక్కడ 1 సెంటీమీటర్ తీసుకున్నాం కదా, ఈ స్టెప్ కూడా 1 సెంటీమీటర్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం జస్ట్ 1 సెంటీమీటర్ ఎందుకు పెట్టుకున్నాం, ఈ లైన్, ఈ స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేయడానికి ఇక్కడ 1 సెంటీమీటర్ పెట్టుకున్నాం అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ పీవీఆర్ లైన్ ఏమంటారు, ఈ స్టెప్ని 1 సెంటీమీటర్ అని తీసుకుంటే ఇది 3Dలో మనకి రాదు. సో ఇక్కడ నుంచి తీసుకున్న లైన్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 1 సెంటీమీటర్ ఇంకో లేయర్ అయితే వస్తుంది. ఓకే, సో హియర్ దిస్ ఇస్ 4.4 సెంటీమీటర్ లైన్. సో ఇక్కడ వరకు ఇది మన 2 సెంటీమీటర్ లైన్. సో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీకు మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చెప్పాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం అంటే కామెంట్స్లో పెట్టారు ఓన్లీ వ్యానిషింగ్ పాయింట్ వరకు మాత్రమే అర్థమైంది, దాని తర్వాత మనకి క్లియర్గా లేదు అని చెప్పేసి అన్నారు కదా. సో వ్యానిషింగ్ పాయింట్ వరకు అయితే క్లియర్ కదా మీకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మనం ఫోర్స్ ఈ 8 సెంటీమీటర్ 6 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ అండ్ 2 సెంటీమీటర్స్, ఇదంతా ఒక బాక్స్ అండ్ ఇది ఒక బాక్స్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్లో ఇది 8 సెంటీమీటర్ లైన్, ఇది 6 సెంటీమీటర్ బాక్స్, ఇది 4 సెంటీమీటర్ అండ్ ఇది 6 సెంటీమీటర్స్. ఈ 6 సెంటీమీటర్ ఈ 6 సెంటీమీటర్స్ అనేవి రెండు సేమ్, ఈ ఒకటే లేయర్స్. సో మనకు ఓన్లీ ఒకటి 1 లేయర్, ఓన్లీ ఇది 4 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్. మనం 8 సెంటీమీటర్స్ అయిపోయి 6 సెంటీమీటర్స్ బాక్స్ గీసిన తర్వాత ఏమంటారు మళ్ళీ ఈ పాయింట్ మళ్ళీ ఈ 4 సెంటీమీటర్స్ తర్వాత గీసిన తర్వాతకి ఇది అనేది సేమ్ మళ్ళీ 6 సెంటీమీటర్స్ ఏదైతుందో దీనికే ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ ఉందా లేదా, లైక్ దట్. నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ 8 సెంటీమీటర్స్కి పెట్టేసిన అనమాట, మర్చిపోయి. సో చేసింది మీరు ట్వైస్ చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్లో మెజర్మెంట్, క్వశ్చన్లో ఇచ్చిన ఫిగర్, అది మొత్తం ఆ ప్లాన్ని క్లియర్గా చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు 8 సెంటీమీటర్స్ లైన్ ఏదైతే ఈ 4 సెంటీమీటర్స్ లైన్కి ఎక్స్టెండ్ చేసిన పీపీ లైన్ మీద వచ్చిన పాయింట్తో మళ్ళీ కింద గీస్తే ఈ లైన్ మనం ML1 అంటే మెజర్మెంట్ లైన్ ఉంటుంది. ఈ మెజర్మెంట్ లైన్ వరకు మనం ఈ 1 సెంటీమీటర్ లైన్ని గీసుకోవాలి. అప్పుడు మనకి 2 పాయింట్స్ వస్తాయి. ఈ 2 పాయింట్స్ని ఇటు ఎక్స్టెండ్ చేస్తాం అండ్ ఇటు కూడా ఎక్స్టెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ వచ్చినాయి కదా, ఇటు ఎక్స్టెండ్ చేసాం. కాకపోతే మళ్ళీ ఈ MLతో వచ్చిన పీవీఆర్ లైన్ మీద వచ్చిన ఒక పాయింట్ అవుతుందో ఆ పాయింట్ని ఇటు ఎక్స్టెండ్ చేస్తాం. సో పీవీఆర్ లైన్ 1 సెంటీమీటర్ లైన్ని ఇటు చేస్తాం. ఈ ML లైన్ 1తో వచ్చిన పాయింట్ని ఇటు అండ్ ఇటు ఎక్స్టెండ్ చేస్తాం. సో ఫస్ట్ ఒక సైడ్ గీస్తే మనకి ఇంకో పాయింట్ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఇటు గీయాలి. సో వెంటనే ఇక్కడ నుంచి మనం గీయకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాతకి ఇక్కడ పాయింట్ వచ్చింది. సో ఇక్కడ వచ్చిన తర్వాతకి ఈ ఎడ్జెస్ని మనం చూసుకొని ఈ 1 సెంటీమీటర్ లైన్ ఏదైతే ఉందో 1 సెంటీమీటర్ లైన్ ఇట్లా గీత పెట్టుకోండి. జస్ట్ అంతే, మనకు ఒక లేయర్ వచ్చేసినట్టే. సో ఇది ఇలా గీయడం వల్ల, ఈ మెజర్మెంట్ లైన్స్ గీయడం వల్ల మనకి ఈ చిన్న ఖాళీ బాక్సెస్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో మెజర్మెంట్ లైన్స్ వల్ల. సో అది అనలైజ్ చేసుకోండి మీరు, లైక్ దట్. ఈ పైనుంచి మళ్ళీ 6 సెంటీమీటర్స్ లైన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు మనకి 3 పాయింట్స్ వస్తాయి. మళ్ళీ ఈ 3 పాయింట్స్లో పీవీఆర్ లైన్ని వ్యానిషింగ్ పాయింట్ 1 వ్యానిషింగ్ పాయింట్కి చేస్తాం. మళ్ళీ ఈ ML1ని ఇటు, మళ్ళీ ML2ని కూడా వ్యానిషింగ్ పాయింట్ 1కి. సో అప్పుడు మనకి 2 పాయింట్లు వస్తాయి పీవీఆర్ లైన్ మీద. ఆ 2 పాయింట్లను మళ్ళీ వ్యానిషింగ్ పాయింట్కి ఎక్స్టెండ్ చేస్తాం. చేసిన తర్వాత ఇది చూసుకోవాలి, మనం ఏదైతే లేయర్ గీసాం ఇక్కడ 6 సెంటీమీటర్స్ లైన్. సో ఇది 6 సెంటీమీటర్స్ కదా, 6 and 4 ఈ ఎడ్జెస్ని కిందకి చూసుకోవాలి. అప్పుడు మనం దానికి ఆ పాయింట్ ఏదైతుందో ఈ పాయింట్ని ఇటు ఎక్స్టెండ్ చేయాలి, ఈ పాయింట్ని ఇటు ఎక్స్టెండ్ చేస్తాం, అంతే. సో నెక్స్ట్ లేయర్ అయితే వచ్చేసింది. సో మనకి నెక్స్ట్ ఇంకోటి ఇది ఉంది కదా 4 సెంటీమీటర్స్. ఈ 4 సెంటీమీటర్స్ లైన్ అయితే గీసుకుందాం. అప్పుడు ఈ టెక్స్ట్ని గీసుకున్న తర్వాత పీవీఆర్ లైన్ 1కి పీవీఆర్ లైన్ 2కి. ఇక్కడ మనకి నెక్స్ట్ లేయర్ అనేది లేదు కాబట్టి ML1 ML2 అనేది యూజ్ కాదు. సో ఇది వరకే. నెక్స్ట్ ఈ 1 సెంటీమీటర్స్ కూడా ఇంకోటి ఇక్కడ గీసుకొని దాన్ని 1కి 2కి గీసుకున్నాం. తర్వాతకి ఈ లైన్, ఈ కింద లేయర్ ఈ లేయర్ సేమ్ కాబట్టి
ఈ లైన్ని చూసుకొని ఈ 2 పాయింట్ టచ్ అవుతాయి. ఇప్పుడు టచ్ అయిన తర్వాత ఈ లైన్ని ఇటు సైడ్కి, ఈ పాయింట్ని ఇటు సైడ్కి. సో మన ఫిగర్ అయితే వచ్చేస్తుంది దాన్ని బట్టి. ఓకే, వన్స్ యూ ప్రాక్టీస్, మనం ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే దాంట్లో నీకు ఏ మిస్టేక్ అవుతుంది అనేది మళ్ళీ మనం చూసుకొని అది ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అవి కరెక్ట్గా గుర్తుపెట్టుకొని వాటిని మనం చేస్తే సరిపోతుంది. ఓకే, సో లాస్ట్లీ అన్ని మెజర్మెంట్స్ అనేవి లేబులింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏమేమి షార్ట్ కట్స్ పీపీ లైన్, గ్రౌండ్ లైన్ అవన్నీ రాశారో అవన్నీ ఇక్కడ సైడ్కి స్పేస్ ఉంటే అక్కడ లేబుల్ రాసి 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు ఎన్ని సెంటీమీటర్స్ తీసుకున్నారు, 1 మీటర్కి మీరు ఎన్ని తీసుకున్నారు దాన్ని అక్కడ రాసుకోండి. నేనైతే 1 మీటర్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ తీసుకున్నాను కాబట్టి 1. స్కెచెస్ అయితే యూజ్ చేయకండి. నేను స్కెచెస్ యూజ్ చేశాను కదా అని మీరు స్కెచెస్ యూజ్ చేయకండి. డైరెక్ట్గా ఓన్లీ కలర్ పెన్సిల్స్ యూజ్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే షేర్ చేసానో అలా పెన్సిల్స్ యూజ్ చేసి నీట్గా చేసేసుకోండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.